వెల్కమ్ బ్యాక్. పరిశ్రమల కోసం భూముల్ని సేకరిస్తే ప్రభుత్వాలే కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాల్పులు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు పోయిన ఘటనలు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధానికి కావలసిన భూమి కోసం ఒక్క లాఠీ విరగలేతో, ఒక్క తోట పేలలేతో 33,000 ఎకరాల భూమి ప్రభుత్వానికి సమకూరింది. ఏమిటి మాయా అంటూ యావత్ ప్రపంచం నివ్వెరబోయింది. దేశమంతా ఆసక్తిగా ఆంధ్ర వైపు చూసింది. సారవంతమైన భూముల్ని సైతం వదులుకునేందుకు రైతులు సిద్ధమయ్యారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి ఏం చెప్పింది అని ఆరాధించాయి అన్ని ప్రభుత్వాలు. విన్ విన్ సిచ్యువేషన్. బతుకు బతక నివ్వు. ఏదైనా పని చేసేటప్పుడు మనకు బాధ కలగకూడదు, అవతలి వాళ్ళు అస్సలు బాధపడకూడదు. అందరికీ విజయం చేకూరాలన్నది బౌద్ధంలో చెప్పే ప్రధాన సూక్తి ఇది. దీన్నే అక్షరాల ఆచరణలో పెట్టింది ప్రభుత్వం. గతంలో సింగూరులో టాటా కారు ప్రాజెక్టు కోసం 400 ఎకరాల భూమి సేకరిస్తే దానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమం లేచింది. తిరుగులేని పట్టున లెఫ్ట్ కోటకు బీటలు పారాయి. అలాగే మన దగ్గర కాకరాపల్లి వంటి అనుభవాలు ఉండనే ఉన్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని బౌద్ధ సూక్తిని కలగలిపి ల్యాండ్ పూలింగ్ విధానానికి ప్రాణం పోసింది ప్రభుత్వం. దాని లాభాలను వివరించడంలో సక్సెస్ అయింది. ఇప్పుడున్న భూసేకరణ చట్టాలు తుళ్లూరు పరిసరాల్లో ఉన్న రేట్లను పోల్చుకుంటే అనుకున్న 33,000 ఎకరాల కోసమే లక్షల కోట్ల రూపాయలు కావాలి. ఇక నిర్మాణాల సంగతి తర్వాత. అంత ఖర్చు పెట్టి రాజధాని నిర్మించడం అన్నది జరిగే పని కాదు. అందుకే ల్యాండ్ పూలింగ్ కు బదులు పూలింగ్ తెర మీదకి వచ్చింది. జనవరి మొదటి వారంలో మొదలైన భూ సమీకరణ కొద్దిపాటి ఒడిదుడుకులు ఉన్నా సవ్యంగా పూర్తయింది. ల్యాండ్ పూలింగ్ లో కూడా మొదటి నుంచి ఒక పద్ధతి ప్రకారం వెళ్లింది ప్రభుత్వం. రైతుకు భూమికి మధ్య ఉన్న సెంటిమెంట్ ను అర్థం చేసుకుంది. ఆ సెంటిమెంట్ ను గౌరవిస్తూ రైతుల్ని పూర్తిగా భూమికి దూరం చేయకుండా జాగ్రత్త పడింది. అలాగని రాజధానిలో వ్యవసాయం కుదరదు గనక కొంత నివాసానికి మరికొంత వాణిజ్య ప్రాంతాల్లో ఇచ్చేందుకు సిద్ధపడింది. గతంలో మాదిరిగా అధికారులు వెళ్లి ఇష్టానుసారం మాట్లాడి వాతావరణాన్ని చెడగొట్టకుండా ఎప్పుడూ స్థానికుల మధ్య తిరిగే అక్కడి ప్రజాప్రతినిధులనే రైతుల మధ్యకు పంపింది. స్థానిక ఎమ్మెల్యేతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు కూడా రోజుల తరబడి రాజధాని ప్రాంత గ్రామాల్లో మకాం వేశారు. 100 గంటల పాటు చర్చలు జరిగాయి. నాయకులు చెప్పిన మాటల మీద నమ్మకం కుదిరాక భూములు ఇవ్వడానికి ఒక్కొక్కరే ముందుకు వచ్చారు. ముందు ప్రతి ఒక్కరిని అడిగాను, మీరు రాజధాని రావటం మీకు అనుకూలమా వ్యతిరేకమా అని ప్రతి పార్టీని అడిగితే మేము అనుకూలమే, కానీ మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. అయితే మీకున్న అనుమానాలన్నీ వినతి పత్రాల రూపంలో కానీ మీరు చెబితే నేను రికార్డు కూడా చేసుకుంటానని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుడిని, ప్రతి ఒక్క ప్రజా సంఘాల నాయకులను కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నీ తెలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేయటం, ఈ అభిప్రాయాలను యథాతథంగా ముఖ్యమంత్రి గారి ముందు ఉంచడం చేత ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన హామీలతో రావటం చేత ఇది సాధ్యమైంది. రైతులకు ప్యాకేజీ విషయంలో ప్రభుత్వం కూడా పట్టుబిడుపులు ప్రదర్శించింది. ముందుగా ఎకరం భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరికి రాజధానిలో 1000 గజాల ఇంటి స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం ఇచ్చేందుకు నిర్ణయించింది. కానీ సాధారణ భూములకు, సారవంతమైన భూములకు ఒకటే రేటా? ఆదాయం ఎక్కువగా వచ్చే వాటికి, తక్కువగా వచ్చే వాటికి అదే రేటు ఇస్తారా అంటూ వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని జరీపు భూముల కమర్షియల్ ల్యాండ్ ను 450 గజాలకు పెంచారు. అసైన్డ్ భూములు ఉన్నవారికి సైతం రేపు రాజధానిలో స్థలం దక్కబోతోంది. రైతులకి అభివృద్ధిలో భాగస్వామ్యం అంటే ఆయన ఎప్పుడు చెప్తా ఉంటారు, విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. విన్ విన్ సిచ్యువేషన్ ఇరువురికి కూడా. గౌతమ బుద్ధుడు చెప్పినట్టు ఎవరు గెలిచినట్టు కాదు, ఎవరు ఓడిపోయినట్టు కాదు అనే ఒక ఆలోచన బౌద్ధ మత సిద్ధాంతం ప్రకారం విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలని ఆయన కోరారు. అందుకోసమే భూమిని సేకరించడం అనే దాని బదులు భూమిని సమీకరించాలి, రైతుల్ని ఇందుకు ఒప్పించాలి, రైతులను ఇందులో భాగస్వామ్యం చేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. స్థానికంగా ఉన్న రైతులందరితో విడమర్చి చెప్పడంలో, ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానాలన్నీ తీర్చడంలో కింద స్థాయిలో మేము పనిచేయడం మూలంగా ఇది సాధ్యమైంది. ల్యాండ్ పూలింగ్ లాభమా నష్టమా అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఎక్కువ మంది ఇటువైపే మొక్కారు. ఇప్పటికిప్పుడు ఇచ్చిన డబ్బేతో తీసుకుని హక్కు కోల్పోయే కంటే రాజధానిలో ఫ్లాట్ ఉంటే అది తరతరాలకు ఆదాయ వనరుగా ఉంటుందన్న ఆలోచనతో పూలింగ్ కు మద్దతు పెరిగింది. అయితే ఇక్కడ కూడా 100% సానుకూలంగా ఏం లేదు. రాజకీయాలు, రకరకాల కారణాలతో ఇబ్బందులు వచ్చాయి. కోర్టు కేసులు నడుస్తున్నాయి. అయినా ప్రభుత్వం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ఎదురైన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతూ వడివడిగా అడుగులు వేసింది.
రోడ్డు వెడల్పు చేసే టైంలో ఒక్క వ్యక్తి అడ్డం తిరిగితే 1,00,000 ఇబ్బందులు వచ్చి ఏళ్ల తరబడి పనులు ఆగిపోతున్న టైంలో రికార్డు స్థాయిలో 33,000 ఎకరాల భూమిని సమీకరించగలిగింది. ఏ ఊరైతే వెళ్తున్నామో ఆ ఊర్లో ఉన్న ముఖ్య నాయకులకి రైతులతో ముందుగానే సమావేశం జరిపి వాళ్ళకు వచ్చే లబ్ధిని కూడా కొన్ని గంటల పాటు కూర్చొని ఆ గంటల్లో వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం ద్వారా, అంతేకాదు మరి పేద రైతులు మరి ముఖ్యంగా ఒక అరెకరం 30 సెంటు 25 సెంట్లు 40 సెంటు 70 సెంటు ఉన్న రైతులందరికీ కూడా మనం పరిహారం ఇచ్చే దానిలో అంటే కౌలు రైతులకు ఏ రకంగా కౌలు ఇస్తున్నామో ఆ కౌలుని ఎకరానికి ఎంత ఇస్తామో అంత ఇవ్వటం, 10 సంవత్సరాల పాటు రైతు సాగు చేసుకుంటే పెట్టుబడి లేకుండా సాగు చేసుకుంటూ వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం వారికి అందించడం ద్వారా ఇది సాధ్యమైంది. భూసేకరణ చట్టం కఠినాతి కఠినంగా ఉందని ఓవైపు దేశం మొత్తం మీద చర్చ జరుగుతున్న టైంలోనే భూ సమీకరణ ద్వారా దానికి పరిష్కారం చూపి ఎవరూ నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకుని దేశం దృష్టిని ఆకర్షించింది ఏపీ. ఫోకస్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.